ఒక గ్రామంలో ఒక మూఢుడైన నిరుపేద ఉండేవాడు. వాడి అదృష్టం కొద్దీ వాడికి ఒకనాడు 10 రూపాయలు దొరికాయి. వాటిని ఎవరికంటా పడకుండా ఎలా దాచాలో తోచలేదు. చివరకు వాడు తన ఇంటి మట్టి గోడలో ఒక అన్నం పెట్టి రూపాయలు అందులో ఉంచి తడి మట్టితో మళ్ళీ గోడ పూడ్చి ఆ మాసిక ఆరిపోయి గోడలో కలిసిపోయేదాకా తన ఇంట్లోకి ఎవరిని అడుగుపెట్టనిచ్చాడు కాడు. అప్పటికీ వాడికి భయం తీరలేదు. అందుకని వాడు ఆ గోడ మీద శుద్ధతో ఈ గోడలో డబ్బు దాచలేదు అని రాశాడు. అప్పటికి కానీ వాడి ప్రాణం కూర్చోపడలేదు. కొన్నాళ్ళ అవతల వాడి మిత్రుడు ఒకడు వచ్చాడు. ఇంటి వాడు లోపల లేడు, కానీ గోడ మీద రాత కనిపించింది. గోడ లోపల డబ్బు దాచిలేదని రాయడం ఎందుకు? తన మిత్రుడు అలా ఎందుకు రాశాడో తెలుసుకుందామని వాడు గోడ తవ్వి చూశాడు. డబ్బు దొరికింది. వాడికి చాలా సంతోషం వేసింది. అయితే తన దొంగతనం బయటపడి తన్నులు తినవలసి వస్తుందేమోనని భయం కూడా వేసింది. అందుకని వాడు తన తలుపు మీద ఫలాని వాడి డబ్బు నేను కాజేయలేదు అని రాసుకొని చాలా తృప్తి